బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఏదైనా సహాయం అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 122 నెంబర్లకు సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఇక శ్రీ సత్యసాయి, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో నిన్న తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆముదాల వలసలో 44.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో జల్లులు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.